పాలమూరు జిల్లాకు గత పాలకులు న్యాయం చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. జిల్లా వెనుకబాటుకు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడమే ప్రధాన కారణమని ఆరోపించారు. నిరక్షరాస్యత కూడా ఈ ప్రాంతానికి శాపంగా మారిందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాలమూరు జిల్లాకు ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మంజూరు కాలేదని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2013లో మంజూరు చేసినప్పటికీ గత 10 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. జిల్లాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన ఆనాటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా పాలమూరు జిల్లాకు మంజూరు చేసిండా అని నేను సూటిగా సవాలు విసురుతున్నా. ఈనాడు ఈ జిల్లాలో కడుతున్న ప్రాజెక్టులు, నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులు భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, జూరాల కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఈ రోజు కట్టిన శ్రీశైలం, పూర్తయిన నాగార్జున సాగర్ కావచ్చు. ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు మంజూరు చేసిండా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు నేను సూటిగా ఆనాటి ముఖ్యమంత్రి నేను సవాల్ చేయదలుచుకున్నా. మీరు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టు కానీ మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు ఈ జిల్లాలో ఒక్కటైనా ఉందా? మీరు చూపించండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి పదే పదే మాట్లాడుతున్నావు కదా. మొన్నటి శాసనసభలో పూర్తి వివరాలను బయటపెట్టిన మొట్టమొదటిసారి విఠల్ రావు గారి ప్రాజెక్టు గురించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విజ్ఞప్తి చేసిండ్రు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి డికే అరుణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకెళ్లి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి శాసనసభ్యులు సంతకం చేసి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2013లో మంజూరు చేయించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి ఈ రోజు నేను వారిని అడగదలుచుకున్నా.